ఇప్పుడు నేను పుదీనాకు పచ్చడి చేస్తున్నానండి. ఇప్పుడు ఎండుమిరగాయలు పుదీనాకు వేయించాలి కాబట్టి కథ నూనె వేసాను అనమాట. ఇగోండి ఇగో ఇన్ని ఎండుమిరగాయలు తీసుకున్నా, 15 ఉంటాయి. జీలకర్ర, 4 రెబ్బలు చున్నులపాయలు, ఇగోండి పుదీనాకు ఒక పెద్ద కట్ట తీసుకొచ్చి శుభ్రంగా కడిగే ఒలిసి పుదీనాకు కరివేపాకు, ఇగోండి చింతపండు ఒకరో నానబెట్టుకున్నా 4 రెబ్బలే. ఇప్పుడు మనం ఎండుమిరగాయలు వేయించుకుందాం. ముందు సన్నసెగన ఇగోండి ఇట్ట మాడకుండా కొంచెం సన్నసెగన ఇట్ట ఎండుమిరగాయలు వేయించుకోవాలి. ముందు పుదీనా పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇట్ట వేయించుకోవాలి. ఇప్పుడు వీటిలోకి పుదీనాకు వేసేస్తా. కొంచెం నూనె ఉంది, ఇంకా కొంచెం నూనె అవసరంలా. ఆకుకూరని 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు వానాకాలం కదా, అంతా మట్టి ఇసుక, అందుకని కాస్త ముందే ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెడితే మట్టి అంతా కిందకు పోయిద్ది. 2-3 సార్లు కడుక్కుంటే బాగా వచ్చింది. ఆకు సన్న సెగన వేయించుకోవాలి పుదీనాకు. పుదీనాకు ఇప్పుడు కొంచెం దీంట్లో జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా కమ్మగా వేగిద్ది అనమాట ఈ వేడికి. ఆకు ఎంత వేసినా ఎంతో అవ్వదు. పెద్ద కట్ట తీసుకున్నా కొంచెం కూడా అవ్వాల. అట్లా వేగాలి. ఎండుమిరగాయలు వేసుకోవాలి. ఇది చింతపండు, ఇది అంత చాలు, ఎక్కువ అవసరం లేదు. అంత ఉప్పు చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇగోండి 4 రెబ్బలు చున్నులపాయలు, చున్నులపాయలు, చింతపండు, ఎండుమిరగాయలు ఇట్లా మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఇందులో పుదీనాకు వేస్తాను. ఎంత అవ్వలేదండి, చూసారా పుదీనాకు. ఇవ్వండి. ఇప్పుడు కాసిని అన్ని నీళ్లు పోసుకోవాలి. ఇది చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టాను అనమాట, అందుకని కాసిన నీళ్ళు పోసుకోవాలి. వేసుకొని 2 తిప్పులు తిప్పుకున్నామంటే ఇగోండి పుదీనా పచ్చడి. అట్లా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలన్నమాట. లేకపోతే వేడి మిరగాయలకి పచ్చడి కొంచెం ఆరినట్టు ఉంటుంది అనమాట. అందుకని చింతపండు నీళ్లు పోసుకుంటే ఇట్లా బలసగా ఉంటుంది. ఇది పుదీనా పచ్చడి కొంచెం మెత్తగా ఉండ పర్లా, మరీ మెత్తగా ఉందని అనుకోవసల. ఇట్లా ఉంటేనే రుచి. ఇది తిరమాది పెట్టినాక నేను చూపిస్తాను. అదిగోండి ఎండుమిరగాయ, తిరమాద గింజలు, కరివేపాకు. ఇంత పలసగా రావాలంటే ఎండుమిరగాయలు పుదీనాకు వేయించుకొని ఉంటే ఇంత పలసగా రాదు. కాస్త చింతపండు వేసుకొని అందులో కాస్త చింతపండు నీళ్ళు పోసుకుంటేనే పలసగా వచ్చింది పచ్చడి. కమ్మగా ఉంటుందండి పుదీనా పచ్చడి. కొంచెం ఒక 2 ముద్దలో ముందు కలుపుకొని తింటే అసలు ఎక్కడికో పోయింది ప్రాణం. అట్లా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఇట్లా పుదీనా పచ్చడి చేసుకోండి. ఒక వారం దాకైనా ఉంటుంది అలాంటి పచ్చడి అనమాట. మనం నీళ్లు పోసామే కానీ చింతపండు నీళ్ళు అవి వేడి నీళ్ళు, గోరెచ్చని నీళ్ళు అనమాట. అందుకని పచ్చడి ఉంటుంది 4 రోజులు. నన్ను చూసారా అసలు పచ్చడిలో ఎట్ట తేలుతుందో. అట్లా వేసుకోండి, కమ్మగా ఉంటుంది పచ్చడి. మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.